అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఇది మన సంప్రదాయానికి సంబంధించిన శ్రీచక్రం కాదు కదా, దీన్ని మనం ముట్టుకోవచ్చా అని ఆ శ్రీచక్రాన్ని ఆయన అక్కడే గిరాట్ చేశాడు. చూడండి ఈ మూర్ఖత్వం అనేది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో చూడండి. నన్ను క్షమించండి దీన్ని మూర్ఖత్వం అని నేను అన్నందుకు చేతులు జోడించి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించేయండి. దీన్ని ఏమంటారో మరి నాకు తెలియదు. ఈ శ్రీచక్రం మన సంప్రదాయంలో లేదు కాబట్టి అని దాన్ని గిరాట్ వేసాడు. అలా గిరాట్ వేయవచ్చునా? అది భగవత్ స్వరూపమే కదా. నీకు కాకపోతే ఇంకో సంప్రదాయం వాళ్ళకి భగవత్ స్వరూపం. అలాగే వాళ్ళు నీ సంప్రదాయంలో ఉన్నదాన్ని గిరాటేస్తే అసలు ఇలాంటి పనులు మనం చేయవచ్చునా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సంప్రదాయంలో కొన్ని ఇట్లా ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అయితే ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకో సంప్రదాయంలో అన్వయింపజేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, శుభ్రంగా తీసుకోవచ్చు, ఇందులో తప్పు లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఒక శాఖలో ఉన్నటువంటి ధర్మాలను ఇంకొక శాఖలోకి అన్వయింపచేసుకోవచ్చును అని చెప్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో 2వ అధికరణలో 364వ సూత్రంలో ఇక్కడ చెప్పాను. దీని ప్రకారం ఏ సంప్రదాయం నుంచి అయినా సరే మంచి విషయాలు కనుక ఉన్నట్లయితే ఎవరైనా గ్రహించవచ్చును అని చెప్తూ ఉన్నారు. మీకు ఎవరికైనా అనుమానం వచ్చినట్లయితే ఈ బ్రహ్మసూత్రాల పుస్తకం తీసి చూసుకోండి. 3వ అధ్యాయంలో 2వ అధికరణలో 364వ సూత్రం. ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి మంచి విషయాలను వేరొక సంప్రదాయం వాళ్ళు గ్రహించవచ్చు, ఇందులో ఏ రకమైన తప్పు లేదు అని చెప్పారు వ్యాసుల వారు. అయితే ఇక్కడ ఏమంటే సుభాషితాల్లో కూడా ఒక మాట ఉంది మనకి. బాలాదపి సుభాషితం అమెధ్యాదపి కాంచనం స్త్రీరత్నం దుష్కలారపి గృహిణీయత్ సంశయం వినా. అంటే మంచి మాట చెప్పినటువంటి వాడు ఒక అజ్ఞాని చెప్పినప్పటికీ మంచి మాట మనం గ్రహించవచ్చండి. అలాగే నీకు బంగారం అశుద్ధంలో దొరికినప్పటికీ దాన్ని కడిగి నువ్వు తీసుకుంటావు. మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఎక్కడ ఏ కులంలో పుట్టినా దాన్ని స్వీకరించవచ్చు. ఈ విషయాన్నే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంప్రదాయాలన్నీ కూడా యుక్తాయుక్త విచక్షణతో మనం నిర్ణయించుకోవాలి.